మహారాష్ట్ర నాందేడ్లో పరువు హత్య సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించాడనే కారణంతో ఓ తండ్రి 20 ఏళ్ల యువకుడిని కాల్చి తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే ప్రియురాలు మృతుడి డెడ్ బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. మహారాష్ట్ర నాందేడ్లో ఆంచల్ అనే యువతి సాక్ష్యం టేక్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆంచల్కు తన సోదరుల ద్వారా సాక్ష్యం టేక్ పరిచయమయ్యాడు. తరచుగా సాక్ష్యం టేక్ ఇంటికి వెళ్లే ఆంచల్ క్రమంగా అతడితో ప్రేమలో పడింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో ఆంచల్ కుటుంబం వీరి సంబంధాన్ని ఒప్పుకోలేదు. అనేకసార్లు బెదిరించినప్పటికీ ఆంచల్ సాక్ష్యం టేక్తో తన ప్రేమను కొనసాగించింది. అయితే ఆంచల్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటుందనే విషయం తెలిసిన ఆమె సోదరులు, తండ్రి సాక్ష్యం టేక్ను తీవ్రంగా కొట్టి తలపై కాల్చారు. అనంతరం తలను రాయితో పగలగొట్టి చంపారు. ఈ విషయం ఆంచల్కు తెలియడంతో సాక్ష్యం టేక్ ఇంటికి వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ శవాన్ని చూసి బోరున ఏడ్చింది. అతడి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆంచల్ సాక్ష్యం మృతదేహంపై ఉన్న పసుపు, కుంకుమను నుదుట పెట్టుకొని ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. తన జీవితాంతం సాక్ష్యం ఇంట్లోనే కోడలిగా ఉండాలని నిర్ణయించుకుంది. సాక్ష్యం మరణంలో కూడా తన ప్రేమే గెలిచిందని, తన తండ్రి, సోదరులు ఓడిపోయారని చెప్పింది. తన ప్రియుడిని హత్య చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. 3 वर्षापासून सक्षम टाटेचा आणि माझं प्रेम संबंध होते. माझ्या घरच्यांना ते मंजूर नव्हते. त्यासाठी त्यांनी त्याचा असा घात केला. कुणी काल काल कुणी त्याच्यावर म्हणजे वार माझे वडील गजानन मामेडवार आणि माझे 2 भाऊ हिमेश मामेडवार आणि साहिल मामेडवार. काल सायंकाळी मिलिंद नगर इतवारा येथे मयत सक्षम गौतम ताटे वय 20 वर्ष राहणार मच्छी मार्केट याला मारहाण करून डोक्यात फरशी व दगड घालून खून करण्यात आला होता. त्यातील आरोपी आम्ही आज अटक केलेत आणि तपास चालू आहे.